కామారెడ్డి పట్టణంలోని రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో ఖరీఫ్ 2024-2025 వరి పంట కోతపై హార్వెస్టర్ల యజమానులకి డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ పరిపక్వత రాని వరి ధాన్యాన్ని కోయటం నేరంతో సమానమన్నారు. రైతులకు నష్టం కలిగించే విధంగా మనం చేయకూడదన్నారు. రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేయాలని సూచించారు. గాడి పర్చేసింగ్ సెంటర్ లో వెళ్ళినప్పుడు అక్కడ పూర్తిగా పరిపక్వత రానటువంటి యొక్క వడ్లను అక్కడ కోసి పోయడం జరిగింది. పూర్తిగా అవి చూసి వారు ఒక రకంగా ఏంటంటే ఇది పరిపక్వత రానటువంటి ఏదైతే వడ్లను వరిని కోయడం అనేది నేరంతో సమానం, నేరం అని చెప్పేసి వారు అభిప్రాయపడడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ప్రివెంట్ చేయాలి. రైతుకు నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మీరు హార్వెస్టర్ ఓనర్స్ అందరితోని మీటింగ్ పెట్టేసి వారికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇంతకుముందు అధికారులు ఇప్పుడు ఆర్టీఓ గారు కానీ అడిషనల్ ఎస్పీ గారు కానీ ఇతర అధికారులు చెప్పిన విధంగా ఏంటంటే మేము ఏమవుతుంటాయో మా యొక్క సూచనలు ఏమవుతుంటాయో ఆ సూచనల ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. మరి పూర్తి ఎందుకంటే హార్వెస్టర్స్ ముందు నాన్ ట్రాన్స్పోర్ట్ గా చేసి మీకు ట్రాక్టర్ ఓనర్ లాగా రైతుకి ఏ ఫెసిలిటీ ఇచ్చామో మీకు ఆ ఫెసిలిటీ ఇచ్చింది ప్రభుత్వం. తక్కువ ట్యాక్స్ 15 ఏళ్ళకి ఒకసారి ఎఫ్సి. ఇప్పుడు ఇదే విధంగా పోతే మేమే రాస్తుంది ప్రభుత్వానికి. సంవత్సరానికి 2 సార్లు ఫిట్నెస్ పెడితే వర్షాకాలం ఎండాకాలం మీకే ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఫిట్నెస్ రావాలంటే మీరు మిషన్ అంతా క్లీన్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి, దానికి ₹1 ఎక్కుతుంది. సో దయచేసి ఈ ఫెసిలిటీ కంటిన్యూ కావాలంటే అధికారులు చెప్పిన ప్రతి సూచన పాటించండి. ముఖ్యంగా బ్యాండ్ అంటే పరిపక్వం లేని వరిని మీరు కోయద్దు, రైతు కోసుకొని వేసుకోండి. మీరు కోయదని రిపీట్ చేసుకుంటూ